తులసిరెడ్డి గారు, మొత్తానికి బెయిల్ రావడం పట్ల టీడీపీ కేడర్లో జోష్ అయితే పెరిగింది అనుకోవాలా, లేకుంటే ఏంటి తదుపరి ఎట్లా ఉండబోతుంది బెయిల్ సంబంధించి మీరేమంటారు? సరే, ఏది ఏమైనా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ రావడం అనేది కాంగ్రెస్ పార్టీ హర్షిస్తుంది, దీన్ని స్వాగతిస్తుంది. కనీసం ఆలస్యంగానైనా సరే బెయిల్ రావడం అనేది, మధ్యంతర బెయిల్ రావడం 53 రోజుల తర్వాత దీన్ని కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉంది, హర్షం వ్యక్తం చేస్తా ఉంది. అనారోగ్య కారణం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో కారణం చేత. కానీ ఓవరాల్ గా మొత్తం ఎపిసోడ్ లో జగన్మోహన్ రెడ్డి కక్ష రాజకీయాలు అనేది బాగా బహిర్గతమయ్యాయి. ఇంట్లో అవినీతి జరిగిందా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తాయి. తర్వాత చట్టం ముందున్న సమానులే. కానీ ఆ అరెస్ట్ చేసిన విధానం కానీ, దాని తర్వాత ఆయన బయటికి రాకుండా చేయాలని చేసిన ప్రయత్నాలు, ఇది బాగా ప్రజలకు అర్థమైపోయి, మరి ఇంత కక్ష రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో అనేది బాగా స్పష్టంగా తెలిసింది. కాబట్టి ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీ సెల్ఫ్ గోల్ కొట్టుకుందని అనిపిస్తుంది. కాబట్టి ఎవరికైనా రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు వచ్చేసి, కానీ ఇంత కక్ష రాజకీయాలు అనేది ప్రజలు హర్షించరు. డెఫినెట్ గా వచ్చేసి సరే, చంద్రబాబు నాయుడుకి ఎంత మేలు జరుగుతుందేమో కానీ వైకాపాకు మాత్రము ఇది పూర్తి నష్టము. ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకునేది, ఇది భస్మాసుర హస్తం వైకాపా పార్టీకి.